బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు తెలుగు రాష్ట్రాలలో హై అలర్ట్. కరీంనగర్, నాంపల్లి, రాజమండ్రి కోర్టులకు బాంబు బెదిరింపులకు సంబంధించిన మెయిల్స్ వచ్చాయి. ఇటు కరీంనగర్ కోర్టులో 12 RDX బాంబులను అమర్చామని, మధ్యాహ్నం 12:05 కోర్టును పేల్చేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అలాగే ఇటు రాజమండ్రి, నాంపల్లి CBI కోర్టులకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపులతోనే ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఇటు పోలీసు యంత్రాంగం. కోర్టులో బాంబు స్క్వాడ్తో తనిఖీలను చేపట్టారు. ఒక్కసారి దీనికి సంబంధించి విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు కరీంనగర్ అలాగే ఇటు నాంపల్లి కోర్టు నుంచి 2 CBI కోర్టు నుంచి కూడా మనం విజువల్స్ని చూస్తున్నాం. మొత్తానికైతే ఇటు బెదిరింపు మెయిల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. మరి దాంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది, దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతానికి కరీంనగర్ కోర్టు దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? బాంబుని ఏమన్నా కనుక్కున్నారా బాంబ్ స్క్వాడ్ ప్రస్తుతానికి? మెయిల్ వచ్చింది, బాంబు బెదిరింపు ఉంది, 12:05 పేల్చేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏకకాలంలో పలు ప్రాంతాలకి ఇటు రాజమండ్రి, నాంపల్లి CBI కోర్టు అలాగే కరీంనగర్ జిల్లా కోర్టుకు నేతృత్వంలో బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. బాంబు స్క్వాడ్ ని రంగంలోకి దించారు. మొత్తం మీద ఎక్కడుంది అని చెప్పేసి మొత్తం వీరి టీం అంతా వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. హై అలర్ట్ జారీ చేశారు. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్ప్లోజివ్ RDX బాంబు ఫెయిల్ చేస్తామని చెప్పేసి చేసినటువంటి హెచ్చరికల్ని చాలా లైట్ గా తీసుకోవద్దు, ఖచ్చితంగా మనం ముందు జాగ్రత్త చర్యగా దీనిపైన మనం తనిఖీలు చేయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయ్యి ఇంచు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పై అంతస్తు కూడా వెళ్ళడం జరిగింది. ముందుగా కింద ఉన్నటువంటి భవన సముదాయాలు, కోర్టు భవన సముదాయాల్లో వారు తనిఖీలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారిగా ఇటు న్యాయవాదులు, కక్షిదారులు, వివిధ కేసుల నిమిత్తం హాజరయ్యేటువంటి విచారణకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బాంబు బెదిరింపు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి టెర్రరిస్ట్ కి లింక్ అయి ఉన్నది. NIA వాళ్ళు సోదాలు నిర్వహించడం జరిగింది. గతంలో కొన్ని ఉగ్రవాద సంస్థలతో లింక్ అయినటువంటి వాళ్ళు కరీంనగర్ బస్టాండ్ లో సైతం బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి ఘటన మనం మర్చిపోవద్దు. ఆ తూటాలు దొరికాయి. అలాగే జగిత్యాల్లో అజంగోరి అనేటువంటి టెర్రరిస్ట్ ని ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటన మనకి విదితమే. ఈ క్రమంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మేము దీన్ని జాగ్రత్తగా అణువు ఇంచు గాలింపు చర్యలు చేపడతాం. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి కోణంలో సైతం, ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్, మొత్తం మీద చాలా సీరియస్ గా తనిఖీలు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒకవైపు న్యాయవాదులు, ఇంకొక వైపు వివిధ సిబ్బంది అంతా కూడా ఒక హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆతురత, ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇటు కోర్టు కార్యకలాపాలు ప్రస్తుతానికి నిలిపివేశారా? వాటన్నిటిని ఆపేసి ఇటు బాంబు స్క్వాడ్ కానీ ఇటు పోలీసులు కానీ తనిఖీలు చేస్తున్నారా? లేదు కళ్యాణ్, కోర్టు కార్యకలాపాలు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. వారిని విచారణకు వచ్చినటువంటి వారికి సంబంధించి న్యాయవాదులు వారిని పిలుస్తున్నారు. ఇటు సాక్షులను, ముద్దాయిలని, నిందితులను అందరినీ కూడా పిలిచి విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం యాక్టివిటీస్ అన్ని కూడా నడుస్తూనే ఉన్నాయి. చాలా బిజీగా కోర్టు దాని పని అది చేసుకుంటున్నది. ఎట్ ద సేమ్ టైం పోలీస్ యంత్రాంగము డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్ తో పాటు తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. ఎలాంటి అనుమానం ఎక్కడైనా ఉంది, ఏ ప్రాంతమైనా ఉంది అంటే అక్కడ వదలకుండా చాలా ప్లేస్లన్నీ కూడా కింద ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని తనిఖీలు పూర్తి చేసిన తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళి బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు, విస్తృతంగా చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఏం సమాచారం అందించడానికి సుముఖంగా లేరు. అన్ని కంప్లీట్ అయిన తర్వాత అంటే పూర్తిగా తనిఖీలు అడుగడుగునా పెద్ద ప్రెమిసెస్, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఇది పెద్ద ప్రెమిసెస్, జిల్లా కోర్టుల న్యాయస్థాన సముదాయము. దీనిలో భాగంగా ఇది పూర్తిగా తనిఖీ చేయాలంటే దాదాపు అరగంటకు పైగా సమయం పడుతుంది మినిమం. దానిలో ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు. మొత్తం అయిన తర్వాత మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. న్యాయస్థానానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా దీని మీద త్వరలోనే స్పందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద న్యాయస్థానానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం పోలీసులు అప్రమత్తమై వారి పని వారు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఏదైనా అకతాయి చేసినటువంటి పని, నిజంగానే బాంబు ఏమని చేశారా? కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఎవరన్నా నిందితుడు
తన శిక్ష ఈరోజు విచారణకు వచ్చింది. దాని నుంచి తప్పించుకోవడానికి లేదా వాయిదా వేయడానికి చేసినటువంటి పని. గతంలో సైతం ఇలాంటి కార్యకలాపాలు, బెదిరింపు ఫోన్ కాల్లు వచ్చాయి. ఇవన్నీ కూడా మనం రెండు విభిన్నమైనటువంటి వాదనలు వినబడుతున్నాయి. ఆకతాయి చేసినటువంటి పని లేదా నిజంగా ఏదైనా ఉగ్ర లింకులతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేసినటువంటి హెచ్చరికన అనేటువంటి కోణంలో అయితే పోలీసులు అయితే తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కళ్యాణ్, అయితే చంద్రశేఖర్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటేసారి ఇటు రాజమండ్రి అలాగే ఇటు నాంపల్లికి సంబంధించిన సిబిఐ కోర్టు అలాగే ఇటు కరీంనగర్ మూడింటికి ఒకసారి ఇలాంటి మెయిల్స్ రావడం అంటే న్యాయ వ్యవస్థని దెబ్బ కొట్టాలి, యంత్రాంగం పనిచేయకూడదు సరిగ్గా అన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చా? రైట్ చంద్రశేఖర్, ఇటు ఒక్కసారే ఇటు రాజమండ్రితో పాటు ఇటు నాంపల్లి సిబిఐ కోర్టు అలాగే ఇటు కరీంనగర్ కోర్టు, 3 కోర్టులకు కూడా అంటే న్యాయ వ్యవస్థ స్తంభించాలి అన్న ఉద్దేశంతో ఒకసారే ఈ 3 కోర్టులకు కూడా మెయిల్ పంపించారా? మిగతా చోట్ల కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఖచ్చితంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మొన్న గత కొన్ని రోజుల క్రితమే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి విషయము, హైదరాబాద్ లో సైతం ఉగ్ర మూలాలతో లింక్ ఉన్నటువంటి వైద్యులకు సంబంధించినటువంటి వారు ఒక కెమికల్ అంటే ఆముదపు గింజలతో తయారు చేసినటువంటి రెసిన్ అనేటువంటి విష పదార్థాన్ని ప్రసాదంలో కలిపి పంపిణీ చేయడానికి, సామూహిక హత్యలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి విషయం సైతం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏకకాలంలో పలు ప్రాంతాలకి బాంబు బెదిరింపు కాల్ చేసి వారి యొక్క ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఏమన్నా జరుగుతుందా అనేటువంటి కోణంలో పోలీసులు ఇటు ఇంటెలిజెన్స్ విభాగం సైతం అప్రమత్తమయ్యారు. దీనిపైన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, రాజమండ్రి కోర్టుకి ఎవరు పంపారు, నాంపల్లి కోర్టుకి ఎవరు పంపారు, ఏ మొబైల్ నుంచి, ఏ లింక్ నుంచి, ఏ మెయిల్ ఐడి నుంచి వచ్చింది, సిబిఐ న్యాయస్థానానికి ఎక్కడి నుంచి వచ్చింది, కరీంనగర్ న్యాయస్థానానికి ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఇంటర్లింక్ చేసి ఇప్పటికే తమ పని తాను చేస్తున్నారు. పరిశోధన చేసేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఎలా ఉండబోతున్నది, పర్యవసనం ఏంటి అనేది దేన్ని పూర్తిగా మనం లైట్ తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉగ్ర మూలాలతో లింక్ ఉన్నటువంటి వ్యక్తి చేసిన పని. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించి అయితే వారు న్యాయస్థానంలో అడుగడుగున తనిఖీలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకైతే మనకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎలాంటి RDX బాంబు ఒక్కటి కూడా 12 చోట్ల మనం పెట్టామని చెప్పేసి వాళ్ళు చెప్పారు, హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇక్కడ కూడా లభించని పరిస్థితి. నాంపల్లిలో అదే పరిస్థితి, సిబిఐ కోర్టులో అదే పరిస్థితి, రాజమండ్రిలో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి క్రమంలో తీసుకొచ్చినటువంటి అలర్ట్ లేకుంటే ఆకతాయిల పన, నిజంగానే ఎవరన్నా కావాలని చేస్తున్నటువంటి పని అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం మనకి మరొక 1-2 గంటల్లో తేలేటువంటి అవకాశం కనబడుతుంది. కళ్యాణ్, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా టెర్రర్ మాడ్యూల్ని అయితే రన్ చేస్తున్నారు. ఇటు గుజరాత్, తమిళనాడు అలాగే ఇటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఈ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని కోర్టులకి ఇటు గుజరాత్లో ఒకసారి మనం చూస్తే కనుక 6 జిల్లాలకు సంబంధించిన కోర్ట్స్, అలాగే అహ్మదాబాద్, వదోదర, రాజ్కోట్ ఇలాంటి కోర్ట్స్, అలాగే ఇటు కర్ణాటకలోని ధార్వాడ హైకోర్టు, అలాగే మండ్యా, అలాగే మ్యాంగ్లూర్, అలాగే తమిళనాడులో ఒక్కసారి మనం చూస్తే ధర్మపురి, అలాగే నాగర్కోయిల్ కోర్ట్స్, అలాగే ఉత్తరప్రదేశ్లో వారణాసి, అయోధ్యకు సంబంధించిన కోర్ట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో ఇటు రాజమండ్రి, నాంపల్లి, అలాగే కరీంనగర్ అన్ని కోర్ట్స్కి కూడా ఒకసారి కంటిన్యూస్గా మెయిల్స్ వస్తున్నాయి. దీని వెనక ఏదైనా ఉగ్రవాదుల ఏదైనా ప్లాన్ ఏమైనా ఉందా అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అన్ని కోర్ట్స్కి కూడా ప్రస్తుతానికి హై అలర్ట్ని జారీ చేశారు. సెక్యూరిటీ టైట్ చేయండి, కోర్టు పరిసర ప్రాంతాల్లో అనుమానితులు ఎవరైనా కనిపించినా, అనుమానంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా, ఎలాంటి యాక్టివిటీస్ కనిపించినా వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోండి అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.